Hi guys, welcome to my channel. Today my topic is about Newton's law of cooling for finding temperature. Already we have seen Newton's law of cooling for finding time. Time కనుక్కోవటం అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం. ఇప్పుడు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ని బేస్ చేసుకొని టెంపరేచర్ అనేది ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఓకే, ఇక్కడ టెంపరేచర్ కనుక్కోవాలంటే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అనేది సేమ్. తీటా ఈజ్ ఈక్వల్ టు తీటా నాట్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ. ఓకే, ఈ పవర్ మైనస్ కేటీ. ఇక్కడ ఫార్ములా అనే కాకుండా వర్కింగ్ ప్రిన్సిపల్ కూడా సేమ్. కాకపోతే ఇక్కడ టైం అన్నప్పుడు ఫర్ ఫైండింగ్ టైం అంటాము, టెంపరేచర్ అయితే ఫర్ ఫైండింగ్ టెంపరేచర్. ఒకసారి చూద్దాం. స్టెప్ 1, రైట్ ది గివెన్ 3 కండిషన్స్. ఓకే, టెంపరేచర్ కనుక్కున్నప్పుడు రైట్ ది గివెన్ 3 కండిషన్స్. క్వశ్చన్లో ఇచ్చిన 3 కండిషన్స్ రాయాలి. స్టెప్ 2, కన్సిడర్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ theta is equal to theta naught plus c into e power minus k2 as equation 1. ఓకే, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ని ఈక్వేషన్ 1 గా కన్సిడర్ చేయాలి. ఓకే, స్టెప్ 3, ఫ్రమ్ ఫస్ట్ కండిషన్ ఫైండ్ సి వాల్యూ. ఓకే, ఫస్ట్ కండిషన్ బేస్ చేసుకొని సి వాల్యూ కనుక్కోవాలి. అది ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ కండిషన్లో ఉన్న వాల్యూస్ని ఈక్వేషన్ 1లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సి వాల్యూ వచ్చింది. ఆ వచ్చిన సి వాల్యూని మళ్ళీ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి దాన్ని ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేయాలి. ఓకే, స్టెప్ 4, ఫ్రమ్ సెకండ్ కండిషన్ ఫైండ్ ఈ పవర్ మైనస్ కే వాల్యూ. ఓకే, ఆల్రెడీ ఇక్కడ కండిషన్ 1 అయిపోయింది. కండిషన్ 2 ద్వారా ఈ పవర్ మైనస్ కే వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే ఈ పవర్ మైనస్ కే కండిషన్ 2లో ఉన్న వాల్యూస్ మొత్తం కండిషన్ 2లో ఉన్న వాల్యూస్ మొత్తం ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ పవర్ మైనస్ కే వాల్యూ వచ్చింది. ఓకే, నెక్స్ట్ సబ్స్టిట్యూట్ థర్డ్ కండిషన్ వాల్యూస్. ఓకే, నెక్స్ట్ థర్డ్ కండిషన్ వాల్యూస్ ఇక్కడ ఈ పవర్ మైనస్ కే వాల్యూ వచ్చింది కదా, థర్డ్ కండిషన్ వాల్యూ అండ్ ఈ పవర్ మైనస్ కే వాల్యూ, ఈ బోత్ రెండింటిని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన టెంపరేచర్ అనేది వచ్చింది. సబ్స్టిట్యూట్ థర్డ్ కండిషన్ వాల్యూస్ అండ్ ఈ పవర్ మైనస్ కే వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2 ఫర్ ఫైండింగ్ టెంపరేచర్. ఓకే, ఇప్పుడు ఫైండింగ్ టెంపరేచర్ బేస్ చేసుకొని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతున్నారో చూద్దాం. ఓకే, example, if the surroundings are maintained at 30 degrees Celsius and the temperature of the body cools from 80 degrees Celsius to 60 degrees Celsius in 12 minutes. Okay, full stop. Find the temperature of the body after 24 minutes. Okay, ఆల్రెడీ నేను చెప్పాను కూడా థీటా నాట్ అనేది క్వశ్చన్లో ఫస్ట్ అయినా స్టార్టింగ్లో అయినా ఇవ్వచ్చు, ఎండింగ్లో అయినా ఇవ్వచ్చు. ఓకే, థీటా నాట్ ఎట్లా ఉండిద్ది అంటే ఇఫ్ ద సరౌండింగ్స్ ఆర్ మెయింటైన్ at 30 degrees అంటే టెంపరేచర్ అనేది ఒకటే ఉండిద్ది. ఎట్లా 80 degrees to 60 degrees అని ఉంటే అప్పుడు అది థీటా నాట్గా కన్సిడర్ చేయాలి. థీటా నాట్ అనేది ఒక్కటే ఉండిద్ది. అది క్వశ్చన్ స్టార్టింగ్లో అయినా అడగచ్చు, క్వశ్చన్ ఎండింగ్లో అయినా అడగచ్చు. ఓకే,
theta naught is equal to 30 degrees Celsius. Okay, if the surroundings are maintained at 30 degrees Celsius, okay, and the temperature of the body cools from 80 degrees, okay, theta is equal to 80 degrees each year, okay, 80 degrees Celsius, okay, కూల్స్ ఫ్రమ్ 80 degrees ఇచ్చారు, 80 degrees సెల్సియస్ అని ఇచ్చారు. దీని యొక్క టైం ఇవ్వలేదు కాబట్టి ఆల్రెడీ చెప్పాను కూడా, దీని యొక్క టైం ఇవ్వకపోతే టీ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees సెల్సియస్ అని ఇచ్చాడు. దీని యొక్క టైం ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, టీ ఈజ్ ఈక్వల్ టు 12 minutes అని ఇచ్చారు. ఓకే, ఫైండ్ ది టెంపరేచర్ ఆఫ్ ది బాడీ ఆఫ్టర్ 24 minutes. ఓకే, టెంపరేచర్ అనేది కనుక్కోవాలి ఎప్పుడు, ఆఫ్టర్ 24 minutes. ఓకే, థీటా నాట్ అనేది క్వశ్చన్ స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ వేస్తారు, 30 degrees సెల్సియస్ అని ఇచ్చారు. ఓకే, ఇక్కడ కండిషన్ 1 వచ్చే లోపల థీటా 80 degrees సెల్సియస్ ఇచ్చారు. దీని యొక్క టైం ఇవ్వలేదు కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ థీటా ఈక్వల్ టు 60 ఇచ్చారు, టైం 12 ఇచ్చారు. నెక్స్ట్ కండిషన్, థర్డ్ కండిషన్లో మనం ఏం చేయాలంటే టెంపరేచర్ కనుక్కోవాలి, టైం అనేది 24 minutes అని ఇచ్చారు. ఓకే, స్టెప్ 1 కండిషన్ రాసుకోవాలి. స్టెప్ 2 వచ్చే లోపల ఏంది, న్యూటన్స్ లా ఆఫ్ ఉంది, థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేయాలి. ఓకే, స్టెప్ 3 ఏంది, కండిషన్ 1ని బేస్ చేసుకొని సి వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే కండిషన్ 1లో ఉన్న థీటా ఈజ్ ఈక్వల్ టు 80 degrees, టీ ఈజ్ ఈక్వల్ టు 0, ఆ వాల్యూస్ని ఈక్వేషన్ 1లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే సి వాల్యూ వచ్చింది. ఆ వచ్చిన సి వాల్యూ మళ్ళీ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి, దాన్ని ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేయాలి. ఓకే, థీటా ఈజ్ సబ్స్టిట్యూట్, థీటా ఈజ్ ఈక్వల్ టు 80, టీ ఈజ్ ఈక్వల్ టు 0, 80 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆల్రెడీ చెప్పేవాళ్ళ థీటా నాట్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees అనేది 3 కండిషన్కి తీసుకోవచ్చు. థీటా నాట్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees అనేది 3 కండిషన్స్కి తప్పక తీసుకోవాలి. ఓకే, థీటా ఈజ్ ఈక్వల్ టు 80 degrees, టీ ఈజ్ ఈక్వల్ టు 0, థీటా నాట్ అనేది అన్నిటికి తీసుకోవాలి కాబట్టి తీసుకుంటున్నాం. ఓకే, 80 ఈజ్ ఈక్వల్ టు థీటా నాట్ ఎంత 30 ప్లస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ కే, టీ వాల్యూ 0, 80 minus 30 is equal to c into e power minus 0, minus k into 0 వాల్యూ ఎంత 0 అయిపోయింది. 80 minus 30 ఎంత 50 is equal to c into e power 0. ఓకే, దీని ద్వారా 50 is equal to c, therefore c వాల్యూ ఎంత వచ్చింది, ఎందుకంటే e power 0 వాల్యూ 1, అప్పుడు 1 into c అంత c, therefore c is equal to 50. ఇప్పుడు వచ్చిన c వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ c is equal to 50 in equation 1, theta is equal to theta naught plus 50 e power minus kt. నెక్స్ట్ దీన్ని ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంది, కండిషన్ 2లో ఉన్న వాల్యూస్ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసి ఈ పవర్ మైనస్ కే వాల్యూ కనుక్కోవాలి. ఓకే, సబ్స్టిట్యూట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees, టీ ఈజ్ ఈక్వల్ టు 12, థీటా నాట్ అన్నిటికీ తీసుకోవాలి. ఓకే, అలా చేస్తే 60 ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 50 ఈ పవర్ మైనస్ కేటీ, 60 minus 30 is equal to 50 e power minus k, ఇక్కడ t వాల్యూ 12. ఓకే, 60 minus 30 ఎంత 30 is equal to 50 e power minus 12k, 30 by 50 is equal to e power minus 12k, 0 0 cancel, 3 by 5 is equal to e power minus 12k. ఓకే, ఇక్కడ ఏ వాల్యూ రావాలి మనకి, ఈ పవర్ మైనస్ కే వాల్యూ రావాలి. అప్పుడు దీన్ని ఎలా రాస్తానంటే ఈ పవర్ మైనస్ కే వాల్యూ రావాలి కాబట్టి ఈ 12ని ఇటువైపు పంపిస్తే 1/12 అయింది. ఒకసారి చూడండి, ఈ పవర్ మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు
3/5 whole power 1/12. Therefore, e power minus k is equal to 3/5 whole power 1/12. ఓకే, కండిషన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే థర్డ్ కండిషన్లో ఉన్న వాల్యూస్ మరియు ఈ పవర్ మైనస్ కే వచ్చిన వాల్యూ ఈ రెండింటిని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన టెంపరేచర్ అని వచ్చింది. ఓకే, ఈక్వేషన్ 2 ఏంటిది? θ ఈజ్ ఈక్వల్ టు θ0 ప్లస్ 50 ఈ పవర్ మైనస్ కేటీ. థర్డ్ కండిషన్లో θ వాల్యూ కనుక్కోవాలి. థర్డ్ కండిషన్లో θ0 వాల్యూ అనేది అన్నిటి కామన్ కాబట్టి 30. థర్డ్ కండిషన్ ఎంత? టీ అనేది ఎంత ఇచ్చారు? 24 ఇచ్చారు. ఓకే, ఈ వాల్యూస్ మొత్తం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన θ వాల్యూ అనేది వచ్చింది. ఓకే, θ ఈజ్ ఈక్వల్ టు θ0 30 ప్లస్ 50 ఈ పవర్, ఒకసారి ఉండండి, θ వాల్యూ టెంపరేచర్ కనుక్కోవాలి. θ0 వాల్యూ ఎంత? 30 ప్లస్ 50 ఈ పవర్ మైనస్ కే వాల్యూ ఎంత వచ్చింది? 3/5 1/12, 2 కాదు 1/12. ఓకే, నెక్స్ట్ టీ వాల్యూ ఇక్కడ ఎంత? టీ వాల్యూ 24. ఓకే, ఈక్వేషన్ 2లో ఇక్కడ ఉన్న వాల్యూస్ మొత్తం సబ్స్టిట్యూట్ చేశాం. θ ఈజ్ ఈక్వల్ టు θ0 ప్లస్ 50 ఈ పవర్ మైనస్ కేటీ ఉంది. ఓకే, θ వాల్యూ కనుక్కోవాలి. θ0 వాల్యూ 30 ప్లస్ 50 ఈ పవర్ మైనస్ కే వాల్యూ 3/5 హోల్ పవర్ 1/2 ఇంటూ ఇక్కడ టీ ఉంది, టీ వాల్యూ కాబట్టి హోల్ పవర్ 24. ఓకే, ఒకసారి చూడండి, 12 1s are 12 2s are. θ ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 50 3²/5² వచ్చింది. 12 1s are 12 2s are చేస్తే 3²/5² వచ్చింది. θ ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 50 3² అంటే 9/5² అంటే 25. ఓకే, దీని ప్రకారం 25 1s are 25 2s are. ఓకే, 25 1s are 25 2s are. దాని ప్రకారం θ ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 9 2s are ఎంత? 18. θ ఈజ్ ఈక్వల్ టు 48 degrees Celsius. ఓకే, పక్కన టెంపరేచర్ కనుక్కోమన్నప్పుడు డిగ్రీ సెల్సియస్ మెన్షన్ చేయాలి, టైం కనుక్కున్నప్పుడు మినిట్స్ని మెన్షన్ చేయాలి. ఓకే, ఇట్లా కనుక్కోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.